అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28 శుక్రవారం రోజు ఏర్పడనున్న చివరి చంద్రగ్రహణం పట్టువిడుపు సమయాలు ఏమిటో, అలాగే ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, అలాగే ఇది రాఖీ పండుగ రోజే ఈ చంద్రగ్రహణం ఏర్పడనుందా అని గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం 4 గ్రహణాలు ఏర్పడతాయి. ఆ 4 గ్రహణాల్లో 2 చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. ఈ 2026 సంవత్సరంలో ఇప్పటి వరకు 2 సూర్యగ్రహణాలు, 1 చంద్రగ్రహణం ఏర్పడ్డాయి. ఇప్పుడు ఈ ఆగస్టు 28న ఏర్పడేది 2వ మరియు చివరి చంద్రగ్రహణం. ముందుగా ఈ చంద్రగ్రహణం అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళిలోకి వచ్చినప్పుడు భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉంటుంది. అప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడటంతో చంద్రుడి కాంతి కొంతవరకు తగ్గుతుంది. దీన్నే చంద్రగ్రహణం అంటాం. సాధారణంగా చంద్రగ్రహణాలు పౌర్ణమి సమయంలో ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో చంద్రుడు కొన్ని గంటల పాటు ఎర్రటి రంగులో కనిపించే అవకాశం కూడా ఉంది. సూర్యుడు, భూమి, చంద్రుడి మధ్య సరైన అమరిక లేకపోవడంతో చంద్రుడు భూమికి పూర్తి నీరులో కాకుండా కొంత భాగం మాత్రమే ప్రవేశిస్తాడు. దీంతో చంద్రుడిపై నీడ కొంతసేపు మాత్రమే కనిపిస్తుంది. తర్వాత మెల్లగా తగ్గిపోతుంది. దీన్నే పాక్షిక చంద్రగ్రహణం అంటాం. ఈ ఆగస్టు 28న ఏర్పడే చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం. మన హిందూ శాస్త్రాల ప్రకారం రాహువు చంద్రుడిని మింగిన సమయంలో గ్రహణం పడుతుందని సైతం ప్రచారంలో ఉంది. ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెలలో ఏర్పడనున్న 2వ చివరి చంద్రగ్రహణం యొక్క పట్టువిడుపు సమయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 2వ చంద్రగ్రహణం అనేది స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున ఈ 2వ చంద్రగ్రహణం అనేది ఏర్పడనుంది. ఈ 2వ చంద్రగ్రహణం అనేది శ్రావణ శుక్ల పౌర్ణమి అంటే ఆగస్టు 28 శుక్రవారం రోజున ఏర్పడనుంది. ఈ రోజే రాఖీ పండగ రక్షాబంధన్ని జరుపుకోనున్నాము. ఈ 2వ చంద్రగ్రహణం యొక్క పట్టువిడుపు సమయం అనేది ఆగస్టు 28 శుక్రవారం ఉదయం 8:04 ప్రారంభమై ఉదయం 11:22 ముగుస్తుంది. ఈ 2వ చివరి చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం. ఇది భారతదేశంలో కనిపించదు. అందువల్ల ఇక్కడ సూతకాలం కూడా వర్తించదు. ఈ 2వ చివరి చంద్రగ్రహణం అనేది కనిపిస్తుందండి. మరి గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా అనంటే ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాల్సినటువంటి అవసరం లేదని నిపుణులు చెప్తున్నారు. వేరే దేశాలలో గ్రహణం కనిపించే ప్రాంతాల్లో ఉండే మన తెలుగువారు సూతక నియమాలు తప్పక పాటించాలండి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా నియమాలను తప్పక పాటించాలి. అయితే ఈ 2026 సంవత్సరం ఆగస్టు 28 శుక్రవారం రోజున ఏర్పడే ఈ 2వ చివరి చంద్రగ్రహణం రోజే శ్రావణ శుక్ల పౌర్ణమి అంటే రక్షాబంధన్ రాఖీ పండుగను జరుపుకోనున్నాము. మరి ఈ గ్రహణ సమయంలో రాఖీ పండుగ జరుపుకోవచ్చా అంటే మన భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం లేదు కాబట్టి రాఖీ పండుగను నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని పండితులు సూచిస్తున్నారు. జ్యోతిష శాస్త్రంలో గ్రహణాలను అశుభకరంగా పరిగణిస్తారు. ఈ గ్రహణ సమయంలో కొంత నెగిటివ్ ఎనర్జీ విడుదలవుతుందని, అది ప్రజలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజల నమ్మకం. ఈ గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో గర్భిణీలు ఇంటి నుండి అస్సలు బయటకు రాకూడదని చెప్తారు. ఇది వారి ఆరోగ్యం పైన, పుట్టబోయే బిడ్డపైన ప్రతికూల ప్రభావం చూపుతుందని ప్రజల నమ్మకం. ఈ చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించినప్పటికీ నియమాలు పాటించిన అవసరం లేదని పండితులు సూచిస్తున్నారు. కానీ గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కొన్ని నియమాలు పాటిస్తే మంచిది. గర్భిణులు బయటికి రాకపోవడం చాలా మంచిది. ఎందుకంటే గ్రహణం యొక్క కాంతి గర్భిణీ స్త్రీలు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గర్భిణీ స్త్రీలు పదునైన వస్తువులు ఉపయోగించకూడదు. ఈ సమయంలో కత్తెర, సూదులు, కత్తులు వాడితే పిల్లలపై చెడు ప్రభావం పడుతుందని నమ్మకం. చంద్రగ్రహణ సమయంలో గర్భిణీలు నిద్రపోకూడదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో వీలైతే గర్భిణులు భగవన్నామ స్మరణ చేయడం వల్ల మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.
మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.